కార్యక్రమం మొత్తాన్ని కూడా సుమంగళ సుభద్రం పేరిట సమాజంలో ఉన్న ప్రముఖులైన మహిళలందరూ కూడా దీంట్లో భాగస్వామ్యం చెందుతున్నారు. భగవద్గీతలో భగవంతుడు చెప్పడం జరిగింది, ఎవరైతే మేధావులు ఆ నాయకులు ఏదైతే ఆచరిస్తారో దాన్ని ప్రజలందరూ కూడా వాళ్ళు ఫాలో అవుతారని పాటిస్తారనేది. అంటే యథా రాజా తదా ప్రజ అనేది ఎప్పటి నుంచో ఉన్న నానుడి. దాని తగ్గట్టుగానే సమాజంలోని ప్రముఖమైన మహిళలు అంటే ఇక్కడ చూసినట్లయితే సక్కు మాధవి గారు, రాయపాటి మమతా గారి ఆధ్వర్యంలో ప్రముఖమైన పారిశ్రామికవేత్తలు, అదేవిధంగా ఉమెన్ ఐఏఎస్ ఆఫీసర్స్, ఉమెన్ ఐపీఎస్ ఆఫీసర్స్, ఉమెన్ మినిస్టర్స్, అదేవిధంగా మినిస్టర్స్ వైఫ్స్, ఇలాగా సమాజంలో ప్రముఖమైన మహిళలందరూ కూడా మిగతా మహిళలందరితో కూడా కలిసి దాదాపు 1008 మంది మహిళలు కలిసి ఒక సమూహంగా అక్కడికి వెళ్ళడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా ఆ కార్యక్రమంలో భాగంగా వివిధ మహిళల చేత నృత్యాలు, మహిళా డప్పు వాద్యాలు, అదేవిధంగా కూచిపూడి నృత్యాలు, వివిధ రాష్ట్రాల యొక్క నృత్యరుతులతో కూడా చాలా అట్టహాసంగా ఒక గ్రాండ్ కార్నివాల్ లాగా జరగబోతుంది. అండ్ మొట్టమొదటిసారిగా అంటే దేశంలోనే భారతదేశంలోనే ఇంతవరకు ఎప్పుడూ కూడా సుభద్రాదేవికి సారి సమర్పించడం జరగలేదు. సో మొట్టమొదటిసారిగా భారతదేశంలో సుభద్రాదేవికి మనం సారి సమర్పించబోతున్నాం. అండ్ ఇక్కడ ఒక చారిత్రాత్మక అంశం కూడా ముడిపడి ఉంది. మన విజయవాడ అనే పేరు మనందరూ తెలుసు, కిరాతార్జునీయ ఘట్టం జరిగిన చోటు విజయవాడ. సో విజయవాడ అనే పేరు అర్జునుడి పేరు మీదుగా ఉంది, విజయుడు అనే అర్జునుడి పేరు మీదుగా ఉంది. సో సుభద్రాదేవి అర్జునుడి యొక్క భార్య. సో మెట్టినింటిలో ఉన్న సుభద్రాదేవికి పుట్టినింటిగా అంటే మనందరం కూడా జగన్నాథుడు బలదేవుల యొక్క తరపుగా మనందరం కూడా పుట్టినింటి నుంచి అమ్మవారికి సారి తీసుకెళ్తున్నట్టుగా మహిళలందరూ కూడా సారి తీసుకెళ్ళడం జరుగుతుందన్నమాట. చాలామంది వేలాదిగా మహిళలు భాగస్వామ్యం చేస్తున్నారు. సో అందరు మహిళలందరూ కూడా దయచేసి దీంట్లో భాగస్వామ్యం పొంది జగన్నాథ బలదేవ సుభద్ర మా యొక్క కృపకు దయకు పాత్రలు కావాల్సిందిగా ఇస్కాన్ విజయవాడ మరియు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జిజ్ఞాస సంస్థను కోరుకుంటున్నాను.